సామకోటి ఆదినారాయణ గారు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ, వేదిక ముందున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న గోపాల్ రెడ్డి గారికి, సింగిల్ విండో ప్రెసిడెంట్, అదేవిధంగా డైరెక్టర్స్ నరసింహులు నిత్యేంద్ర గారికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ తలమర్ల రావడం జరిగింది. చాలా ఆనందం. తలమర్లకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. చిన్నప్పుడే నేను పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి మొన్న వచ్చినా కూడా చిన్నప్పటి నుంచి తలమర్లకి ఎక్కువ వచ్చేదాన్ని. మా తాతగారు ఇక్కడే, ఈ ఊరే. ఆయన ఇప్పుడు లేరు. వాళ్ళ ఆవిడ కళావతి గారు కూడా ఇప్పుడు లేరు. కానీ నాకు చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి తలమర్లతో. ఇక్కడ సాయిబాబా గుడి కూడా అది ప్రారంభం చేసిన రోజు నేను ఇక్కడే ఉన్నాను. సో నాకు తలమర్లకి ఉన్న మంచి అనుబంధం ఎప్పుడూ నాకు అది తాత వాళ్ళ ద్వారా గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీ అందరితో పాటు ఇవాళ ఈ ఒక మంచి కార్యక్రమానికి గోపాల్ రెడ్డి అన్న గారి ద్వారా ఇవాళ మీ అందరితో ఇది పాలు పంచుకునే అవకాశం వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఆయన పడిన కష్టం, ఆయన మన ఊర్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ ఊర్లో అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు. గత 5 సంవత్సరాలు కానివ్వండి, దానికి ముందు కానివ్వండి, దానికి తగ్గట్టుగా ఒక మంచి గుర్తింపు ఇవాళ ఆయనకి లభిస్తుంది అనే దానికి టీడీపీ పార్టీలో అలా కష్టపడే వారికి ప్రతి ఒక్కరికి ఈ కూటమి ప్రభుత్వంలో కానివ్వండి అందరికీ ఒక మంచి గుర్తింపు ఇస్తుంది అనే దానికి ఇదే ఒక మంచి మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఇదే విధంగా మీరందరూ కూడా మీకు చేతనైనంత సహాయం, మన పార్టీ నిలబడితే తప్ప మనకి ఒక మంచి ఫ్యూచర్ ఉండదు అని అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా మోసం, దగ, ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడ చూడండి డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మంచిగా జరుగుతున్న ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నామంటే ఇది కూటమి ప్రభుత్వానికి నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి మాత్రమే, ముగ్గురు త్రిమూర్తులకి మాత్రమే చెందే ఒక గొప్ప, మనం అందరం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వాళ్ళు కొంతమంది కోరికలు ఉంటాయి. నేను ఎంపీటీసీ కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీపీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, కమిటీలో మంచి రావాలి, సింగిల్ విండో అధ్యక్షుడు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు సింగిల్ విండో అధ్యక్షుడు దాదాపు 4-5 గ్రామాల పైన ఉంటాయి, సర్పంచుల పైన. ఒక్క పైసా ఖర్చు లేకుండా గోపాల్ రెడ్డి గారు కష్టపడి పనిచేశాడు. చాలా మంచి స్వభావం ఉంది, పద్ధతి ప్రకారం ఉంటాడని చెప్పి ఆయన అడగలేదు. నేనే గుర్తించి ఆయనకు సింగిల్ విండో అధ్యక్షుడు ఇచ్చినానని చెప్పి గర్వంగా మీ అందరి దగ్గర చెప్తాను. రెండవది, నీరుగంటి నరసింహులు, పల్లె జయచంద్ర కూడా పార్టీకి చాలా ఏళ్ళ కష్టపడుతున్నారు కాబట్టి మేము గమనించి వాళ్ళకి వేసేందుకు వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా మంచి పదవులు ఇచ్చి సత్కరించినాము, గౌరవించినాము అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కొత్తగా సింగిల్ విండో అధ్యక్షులు అయ్యారు. అధికారులతో మాట్లాడి రైతులకు ఏ విధంగా సహాయం చేయొచ్చు, ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ విధంగా అందరికీ మనం ఉపయోగపడవచ్చు బాగా స్టడీ చేసి చదువుకొని పరిశీలించి రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇకపోతే మనం కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు. అయినా మళ్ళా చెప్తే తప్ప మీకు గుర్తుండవు, అందుకని మళ్ళా కొన్ని విషయాలు చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారం చేస్తూ కొన్ని హామీలు ఇచ్చాం. వాటిని సూపర్ 6 అంటాం. ఆ సూపర్ 6లో మొట్టమొదటిగా మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది.
చాలా 250 4 సార్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఇస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ, చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకు 10 లక్షలు కాదు, 50 లక్షలు కాదు, 65 లక్షల కుటుంబాలకు 1వ తేదీ పొద్దుకునికే లోపల పెన్షన్లు 4,400 కోట్లు ఇస్తున్నామంటే ఇంతకంటే మంచి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడైనా ఉందా?